హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ ఏర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హోండా షైన్ 125cc. హోండా నుంచి పర్ఫెక్ట్ కమ్యూటర్ అంటే ఎన్నో ఇయర్స్ నుంచి పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ కమ్యూటర్ వెహికల్ అంటే హోండా షైన్. బెటర్ ఫర్ ఫ్యూయల్ ఎకనామీ ఉంటుంది అండ్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది అండ్ బెటర్ ఫర్ సిటీ పర్పస్ యాజ్ వెల్ యాజ్ హైవే పర్పస్గా యూజ్ ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్కి పర్ఫెక్ట్గా బెటర్ కంప్యూటర్ వెహికల్ ఇన్ ఏ మినిమం బడ్జెట్. మినిమం బడ్జెట్లోనే బెటర్ ఫ్యూయల్ ఎకనామీ ఇచ్చినట్టు ఈ వెహికల్ మెయింటైన్ చేస్తుంది. సో ఈ వెహికల్ రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉందంటే పర్ఫెక్ట్ ఉంది యాజ్ కంపేర్ టు BS3, BS4, BS6. హోండా షైన్ BS6 వెహికల్ కాబట్టి BS4కి BS6కి కంపేర్ చేస్తే చాలా చేంజెస్ వచ్చాయి ఇంజన్లో కానీ యాజ్ వెల్ యాజ్ రైడ్ బై థ్రాటిల్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే 2 టైప్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూడొచ్చు. ఈ 2 సిస్టమ్ అనేది థ్రాటిల్కి వస్తుంది. ఎందుకు అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్కి కంబైన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మనం థ్రాటిల్ ఇస్తున్నాం కదా, ఈ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఈ యాక్సిలరేటర్ వర్క్ అవుతుంది. డౌన్ చేసినప్పుడు కింద ఈ డౌన్ సైడ్ వైర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అవుతే ఏమవుతుందంటే బెటర్ ఫ్యూయల్ ఎకనామీ వస్తుంది. అంటే సడన్గా ఆఫ్ చేసేస్తుంది థ్రాటిల్ని సడన్గా ఆఫ్ చేసేసరికి ఫ్యూయల్ అనేది ఇంటేక్ అనేది లేట్గా అవుతుంది. అంటే లేట్గా అయినప్పుడు ఫ్యూయల్ ఎకనామీ బెటర్గా వస్తుంది యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ ఉండేటట్టు కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ BS6లో ఈ కిల్ స్విచ్ కూడా అవైలబుల్ ఉంది. ఈ కిల్ స్విచే కంప్లీట్లీ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. అండ్ ఇంజన్ స్టార్ట్ కూడా ఈ కిల్ స్విచ్ తోటి అవైలబుల్గా ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్లో మాత్రం హోండా షైన్ రోడ్ ప్రెజెన్స్ ఎలా ఉందంటే కంప్లీట్లీ బెటర్ ఫర్ మినిమం ఏరోడైనామిక్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఈ స్లీకీ పీకీ డిజైన్, ఇక్కడ స్లీకీ పీకీ డిజైన్, ఈ క్రాలింగ్ ఫంక్షన్ అండ్ స్లీకీ ఫంక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ వెహికల్ హైవే డ్రైవింగ్ చేయాలంటే పర్ఫెక్ట్గా ఉండటానికి చూసుకుంటుంది. కాబట్టి ఈ వెహికల్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి హైవే డ్రైవింగ్లో యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్లో కూడా. సో అలా మెయింటైన్ చేయాలని ఇలాంటి స్లీకీ పీకీ డిజైన్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ హ్యాలోజన్ హెడ్లైట్, హ్యాలోజన్ ఇండికేటర్స్, రేర్లో హ్యాలోజన్ టైల్ ల్యాంప్, హ్యాలోజన్ ఇండికేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రేర్లో కూడా ఏదైతే ఫెండర్ ఉందో బంపర్, ఆ బంపర్ కూడా పర్ఫెక్ట్ ఫర్ ఏరోడైనామిక్ స్లీకీ డిజైన్లోనే ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే హైవే డ్రైవింగ్లో బాగుంటుంది యాజ్ వెల్ యాజ్ సిటీ డ్రైవింగ్లో బాగుంటుంది ఈ వెహికల్. సో ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 124cc, 11 Nm ఆఫ్ టార్క్, 10.59 హార్స్ పవర్, సింగిల్ సిలిండర్, సింగిల్ స్పార్క్ ప్లగ్. సో యాజ్ ఆఫ్ BS4కి BS6 కంపేర్ చేస్తే ఈ వెహికల్లో ఇంజెక్టర్స్ చేంజ్ అయినాయి, స్లిప్పర్ రింగ్స్ చేంజ్ అయినాయి, బేరింగ్స్ చేంజ్ అయినాయి, స్ప్రింగ్స్ చేంజ్ అయినాయి, వాల్వ్స్ డైమెన్షన్ చేంజ్ అయింది కంప్లీట్గా. దీంట్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా BS4లో కూడా ఉంది. బట్ BS6లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కంప్లీట్గా చేంజ్ చేశారు. అంటే ఒక ట్యూన్ చేశారు. ఈ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది ట్యూన్ చేశారు. సో ట్యూన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్యూయల్ ఎకనామీ బెటర్గా రావాలి యాజ్ వెల్ యాజ్ పర్ఫార్మెన్స్ ఇంజన్లో ల్యాగ్ లేకుండా ఉండాలి. సో ఆ ల్యాగ్ ఉండొద్దని దీంట్లో ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా ట్యూన్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్ ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్, రేర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ వస్తుంది. సో హైడ్రాలిక్ స్ప్రింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వెహికల్లో పర్ఫెక్ట్గా ఎలా ఉంటుందంటే ఒక ఫర్మర్ సైడ్ ఉందంటే కొంచెం ఎత్తేనట్టు స్మూత్ ఉంది అండ్ ఎత్తేసినట్టు. ఎందుకు అంటే పర్ఫెక్ట్ ఒక హైవే డ్రైవింగ్ చేయాలి. ఈ వెహికల్ మెయిన్గా ఆప్షన్గా తీసుకుందంటే మెయిన్లీ ఫర్ హైవే డ్రైవింగ్ కోసమే ఈ వెహికల్ అనేది డిజైన్ చేశారు. ఎందుకంటే లో బడ్జెట్లో హైవే పర్ఫార్మెన్స్ ఉండాలి. కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసే హోండా SP 125 ఉంటుంది, బట్ అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. కొంచెం ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అండ్ కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది. హోండా SP 125లో పఫ్ ఇస్తున్నాను, అది చూడండి. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది హోండా SP 125 గురించి. బట్ ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే షాక్ అబ్జర్వర్స్ కొంచెం స్టిఫర్ సైడ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అటు సాఫ్ట్ కాదు, అటు స్టిఫర్ కాదు, మీడియం స్టిఫర్ ఉంటుంది. ఎందుకంటే హైవే డ్రైవింగ్ కూడా యూజ్ చేయాలి కాబట్టి పర్ఫెక్ట్ ఉంటుంది. అందుకని దీంట్లో పర్ఫెక్ట్ సస్పెన్షన్ బెటర్ ఫర్ హైవే పర్ఫార్మెన్స్ ఉండేటట్టు ఈ వెహికల్ చూసుకుంది. దీంట్లో 5-speed గేర్ బాక్స్ ఇస్తున్నారు, బెటర్ ఫర్ హైవే డ్రైవింగ్ చేయొచ్చు. అండ్ గేర్ రేషియో టోటల్లీ గేర్ రేషియో కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే గేర్ రేషియో చేంజ్ అవుతేనే ఇంజన్ కూడా మోర్ రిఫైన్డ్ అవుతుంది. లేదు నార్మల్ ఓల్డర్ గేర్ బాక్స్ అటాచ్ చేస్తే అదే ఓల్డర్ గేర్ రేషియో ఉంటే ఈ వెహికల్లో ఇంజన్ అనేది రీఫైండ్ ఉండదు. సో అది కంప్లీట్గా చేంజ్ అయింది. సస్పెన్షన్ అంటారా, సస్పెన్షన్ ఈజ్ టూ గుడ్, బెటర్ ఫర్ సిటీ అండ్ బెటర్ ఫర్ హైవే డ్రైవింగ్. అండ్ దీంట్లో టైర్స్ చూసుకున్నా కానీ 80/100 18" ఫ్రంట్ అండ్ రేర్, 130 mm డ్రమ్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ రేర్. సో బ్రేకింగ్ కొంచెం ల్యాగీ అని తెలుస్తుంది. ల్యాగీ ఎందుకని చెప్తున్నా అంటే ఈ కమ్యూటర్ వెహికల్కి యాజ్ ఏ బ్రేకింగ్ అనేది
మరీ టూ మచ్ ఉండదు, సో నార్మల్గా ఉంది. సో బ్రేకింగ్ సిస్టమ్ అనేది కొంచెం లైట్ ల్యాగ్ ఉంది, బట్ కంప్యూటర్ వెహికల్కి ఇది సూటబుల్ అవుతుంది. బట్ నా ఒపీనియన్ ఏంటంటే కాంబీ బ్రేక్స్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రంట్ అప్లై చేసినా కానీ రేర్ అప్లై అవుతుంది, కాంబీ బ్రేక్స్ మాత్రం అది బెటర్గా వర్క్ అవుతుంది. బ్రేకింగ్ సిస్టమ్ ఈజ్ గుడ్ ఎనఫ్. టైర్ బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ, టైర్ కూడా బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ ఉంది, యాజ్ వెల్ యాజ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ ఉంది. బట్ నా ఒపీనియన్ హ్యాండ్లింగ్ టూ మచ్గా చేయకండి. కర్వింగ్లో వచ్చినప్పుడు వెహికల్ వంపడం కానీ లీన్ చేయడం కానీ, ఆ లీన్ చేయడాన్ని మైనస్ చేసేయండి, అప్పుడు కింద పడిపోకుండా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 80/100 ఉంది కాబట్టి టైర్ ప్రొఫైల్ సెక్షన్, అది నాట్ యాజ్ ఫర్ లీనింగ్ యాక్షన్. సో ఓన్లీ బెటర్ ఫర్ సిటీ అండ్ బెటర్ ఫర్ ఫ్యామిలీ పర్పస్ వెహికల్ ఈ వెహికల్. అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 1.3 లీటర్స్ రిజర్వ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది ఈ వెహికల్లో. బట్ నా ఒపీనియన్ ఈ వెహికల్ సిటీకి యూజ్ చేయొచ్చా, హైవేకి యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయండి, బట్ లిమిట్కో వెళ్ళండి. హయ్యర్ ఆర్పిఎం వెళ్తే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఫుట్ పేక్స్, హ్యాండిల్ బార్, ఫ్యూయల్ ట్యాంక్, ఇక్కడ ఫుట్ పేక్స్ దగ్గర హ్యాండిల్ దగ్గర అప్రైట్ హ్యాండిల్ ఉంది, బెటర్ ఫర్ షోల్డర్ పెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ విజిబిలిటీ అనేది ఇవన్నిటిని మెయింటైన్ చేస్తూ షైన్ లాంచ్ చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా సెటప్ అవుతుంది సిటీ కానీ హైవే కానీ. అదో ఫ్రేమ్ డైమండ్ ఫ్రేమ్. సో డైమండ్ ఫ్రేమ్ అంటే నార్మల్లీ ఏ కంప్యూటర్ వెహికల్ అయినా డైమండ్ ఫ్రేమ్ ఉంటుంది, ఎందుకంటే లోవర్ ఇన్ బడ్జెట్, లోవర్ ఇన్ కాస్ట్ అండ్ ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్, బెటర్ రిలయబిలిటీ అండ్ లో కాస్ట్ ఉంటుంది ఈ ఫ్రేమ్ అనేది, డైమండ్ ఫ్రేమ్. సో అది నా ఒపీనియన్ ఈ వెహికల్ మీద. సో యాజ్ ఏ సిటీగా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు, యాజ్ ఏ హైవే డ్రైవింగ్గా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సీటింగ్ కంఫర్ట్ ఈజ్ యాజ్ ఏ సాఫ్ట్ ఆర్ స్టిఫ్, ఈ రెండింటికి ఇన్ బిట్వీన్లో ఉంది, అంటే ఫార్మర్గా ఉంది. వీటిని మెయింటైన్ చేస్తూ చెప్పినట్టు సిటీ హైవేకి బెటర్ ఉండాలని ఇలాంటివి ఇస్తారు. నార్మల్గా ఈ సీటింగ్ కంఫర్ట్ అనేది బెటర్ ఫర్ టూ పర్పస్ యూజ్ చేయాలని ఇస్తారు. థ్రాటిల్ ఇవ్వగానే పర్ఫార్మెన్స్ అనేది టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. టార్క్ బ్యాండ్ అనేది 6000 RPMలో ఉంది. బిలో 1000 RPM అయినా కానీ ఈ వెహికల్కి ఎలా ఉంటుందంటే 3000 RPMకి పర్ఫెక్ట్గా టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎనలాగ్లో ఉంటుంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ లెవెలర్ ఇవన్నీ ఎనలాగ్లో ఉంటుంది. ఇవన్నీ ఎనలాగ్లో ఉండేసరికి కొంచెం డిసప్పాయింట్, ఓల్డర్ క్లస్టర్ ఎలా ఉండే అలా ఉంటుంది. బట్ ప్రైస్ సెగ్మెంట్కి ఇవి సూటబుల్గా ఉంటుంది ఈ వెహికల్. ఈ వెహికల్ గురించి మాట్లాడుకుంటే నా ఒపీనియన్ ఏంటిదంటే బెటర్ ఫర్ ఫ్యామిలీ పర్పస్, యాజ్ ఏ సిటీ డ్రైవింగ్, యాజ్ ఏ హైవే డ్రైవింగ్. ఈ వెహికల్కి కాంపిటీటర్స్ అంటూ టీవీఎస్ రైడర్ వచ్చింది. బట్ టీవీఎస్ రైడర్ నేను డ్రైవింగ్ చేయలేదు, అది నాకు టెస్ట్ డ్రైవ్ రాగానే నేను టెస్ట్ డ్రైవ్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను టీవీఎస్ రైడర్ మీద. ఈ వెహికల్ బెస్ట్ వెహికల్ ఫర్ సిటీ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్. బట్ నాకు డిసప్పాయింట్ ఏంటిదంటే జస్ట్ బ్రేకింగ్ దగ్గరనే వచ్చింది కాంబీ బ్రేక్స్, ఒక లిటిల్ ల్యాగ్ అన్నట్టు ఉంది. అది నా ఒపీనియన్. బెటర్ ఫర్ సిటీ డ్రైవింగ్ ఈ వెహికల్ కన్సిడర్ చేయాలా, షార్ట్ లిస్ట్ చేయాలా, ఆర్ లేదంటే డైరెక్ట్ వెళ్ళేసి కొనేసేయాలంటే నా ఒపీనియన్ ఏంటిదంటే లైట్ షార్ట్ లిస్ట్ చేయండి. ఎందుకు అంటే టీవీఎస్ రైడర్ ఉంది, అది నేను రివ్యూ చేసాక చెప్తాను. హోండా SP 125 ఉంది, ఎందుకంటే అది కంఫర్టబుల్ కావాలంటే హోండా SP 125 ఉంది. యాజ్ హైవే కానీ యాజ్ ఏ సిటీ డ్రైవింగ్ కానీ మోర్ ఫీచర్ వెహికల్, బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి హోండా SP 125లో ఈ వెహికల్ షార్ట్ లిస్ట్ చేయండి. మీరు ఒక వెహికల్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి, అది నా ఒపీనియన్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసే నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.